హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక మంచి చేపల కూరతో మీ ముందుకు వచ్చానండి. ఫ్రెష్గా 1 కిలో చేపలు తీసుకున్నాను. ఒక టమోటా, పెద్ద టమోటా అంతా చింతపండు నానేసి ఈ చేపల్ని ఉప్పు పసుపు వేసి బాగా శుభ్రంగా కడుక్కొని 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 3 స్పూన్ల కారం, అల్లం పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. 5 మినిట్స్ అలా పెట్టుకొని చేపల గిన్నెలో 2 గంటల ఆయిల్ వేసి ఒక 10 మిరియాల గింజలు, 2-3 చెక్క లవంగాలు వేసి 2 పెద్ద ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసి బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది నా స్టైల్లో చేపల కూర అండి. ఇది చాలా బాగుంటుంది, సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. 2-3 టమాటాలు సన్నగా కట్ చేసి ఇలా వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని కొంచెం 1 స్పూన్ కల్లుప్పు వేస్తే తొందరగా టమాటాలు మగ్గిపోతాయి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 స్పూన్ మెంతులు పౌడర్ వేసి 2 స్పూన్ల కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చేపల్లో కూడా 2 స్పూన్ల కారం వేసాం కదండి, అందుకోసం ఇందులో 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. ఇలా బాగా అన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని చింతపండు కలిపి పెట్టుకొని జ్యూస్ తీసి పెట్టుకున్నానండి. 3 గ్లాసులు వాటర్ వచ్చేంత వరకు ఇందులో పోసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోతే నాకైతే ఇంకొంచెం పడుతుందండి, 1/2 స్పూన్ కల్లుప్పు వేసేసి చేపల్లో కూడా వేసాను కాబట్టి కొంచెం వేసేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇలా తెరలిపోతుందండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసేయాలి. ఒక్కోటి ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేస్తే చేపలు ఎక్కువ ఉడకకుండా గట్టిగానే ఉంటాయి, ముక్క చెదిరిపోకుండా బాగుంటుందండి. ఇలా వండుకుంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం. ఇది నా స్టైల్లో చేపల కూర అండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక క్లాత్ తోటి ఇలా కొంచెం తిప్పేసుకొని ముక్కలు చెదిరిపోకుండా అడుగున ఏమన్నా కొంచెం అలా గంటెతోటి కదిలిస్తే మాడిపోకుండా ఉంటుంది అడుగు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉడకనివ్వాలి. చూసారా, ఆయిల్ పైకి వచ్చేసి బాగా కొంచెం ఉడికిపోయిందండి. ఇప్పుడు ముక్క ఉడికిపోయినట్టే. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే ఈ చేపల కూర మీరు కూడా ట్రై చేయండి. కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్